హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నాతో పాటు డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. డాక్టర్ గారు, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా పెద్దవాళ్ళని పక్కన పెట్టేస్తే కిడ్స్ విషయంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పరిగెట్టే లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ కిడ్స్ని చూసుకోవడానికి కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం అనేది కొంచెం నిజంగా అది కంటిన్యూగా అయితే జరగదు. మనమైతే ఇంట్లో పేరెంట్స్ కావచ్చు అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. దీనివల్ల కూడా చిన్న పిల్లల్లో తినే ఫుడ్స్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఫుడ్ డైజెస్ట్ అవ్వలేకపోవడం, ఈ తర్వాత మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ తీసుకొచ్చి డాక్టర్స్ చూపిస్తున్నారు. కేరింగ్ అనేది ఇంట్లో ఉండాల్సిన కేరింగ్ ఉండట్లేదు, కానీ ఫైనల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో అండి, యాక్చువల్గా మంచి టాపిక్ అండి. చిన్నపిల్లల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు జనరల్గా లెస్ దాన్ 5 yearsలో బేబీస్లో మోర్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండి. ఎందుకు అంటే ఒకటి, మనము బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాగా తగ్గిపోయింది. ఫస్ట్ 6 months ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఇంతకుముందు ప్రూవ్ అన్నది. ఎందుకంటే గట్ యొక్క హెల్త్ కండిషన్ మనకి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది యాక్చువల్గా. సో ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఏమో ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి అదొక రీజన్. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే మనకి ఫుడ్, ఇంట్లో ఫుడ్ పెట్టడం తగ్గిపోయి కేర్ టేకర్స్ ఎక్కువైపోయారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో పని చేయకపోతే వాళ్ళకి పని అవ్వదు, ఇంట్లో గడవదు యాక్చువల్గా. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇద్దరు పని చేస్తేనే పని అవుతుంది. సో కేర్ టేకర్కి ఇవ్వడము, లేకపోతే టైంకి ఫుడ్ పెట్టకుండా ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే మనకి ఎవ్రీ 2 hours ఒకసారి 2 hours ఒకసారి ఏదో ఒకటి పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇలాగే 3 times లాగా అంటే అడల్ట్ లాగా పెట్టడం చేస్తున్నారు. సో ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అయితే ఎక్కువ ఫుడ్ వెళ్తుంది, లేకపోతే అసలు ఫుడ్ వెళ్ళట్లేదు ఫాస్టింగ్లో. సో వీళ్ళలో ఎక్కువగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఇచ్చి ఫుడ్ పెట్టడము అది ఎక్కువైపోతుంది. ఈవెన్ ఎందుకంటే మన పేరెంట్స్ని కూడా ఏమనడానికి లేదు. ఇప్పుడున్న హరీబరీ లైఫ్లో వాళ్ళు ఏంటంటే ఫోన్ ఇచ్చి ఫుడ్ పెట్టడం అనేది ఈజీ అయిపోతుంది. ఫోన్ ఇచ్చి ఫుడ్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే అతను ఎంత తీసుకుంటున్నాడు అనేది మనము క్యాలిక్యులేట్ చేయలేము. అతను కూడా ఏంటంటే అవసరం కన్నా ఎక్కువ తీసేసుకుంటాం. జనరల్గా మనం పీడియాట్రిషియన్ కనుక వెళ్ళి సార్ అన్నం తినట్లేదు సార్ అని ఫస్ట్ కంప్లైంట్ చెప్తారు. అందరు మదర్స్ చెప్పే కంప్లైంట్ సార్ అన్నం తినట్లేదు సార్ అని. పీడియాట్రిషియన్ చెప్పే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే బేబీ కనుక యాక్టివ్గా ఉంటే మీరు అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది అనమాట. కానీ మనకు అట్లా కుదరదు. సో మనం టైం ప్రకారం ఏంటంటే ఫోన్ పెట్టేస్తాము, బింజ్ ఈటింగ్ అనమాట. అంటే ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ ఒక 4-5 hours వరకు మనం ఆఫీస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా అని పెట్టేస్తున్నాం. అదేమో అరగట్లేదు. పిల్లలది ఏంటంటే చిన్న పొట్ట కదండి, అరగడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. థర్డ్ వన్ ఏంటంటే బయటికి పిల్లల్ని తీసుకోవడం ఎక్కువ అనమాట. మేము చిన్నప్పుడు నేను బయటికి వెళ్ళిందే 6th or 7th ఏజ్లో. ఇప్పుడు ఏమవుతుంది అంటే చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. 6 months 8 months బేబీని కూడా బైక్ మీద అంత ఇలాంటి వెదర్ లో కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి లేదండి, ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండరు, కంబైన్ ఫ్యామిలీస్ కాదు, ఇప్పుడంతా చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళకు కూడా మనం ఏమనడానికి ఉండదు. సో వాళ్ళు తీసుకొని వెళ్లాల్సిందే కంపల్సరీగా. వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీకు అన్ని ఫుడ్లు, అన్ని ప్యాకింగ్ ఫుడ్లు అన్ని కనిపించేస్తాయి. సో ప్యాకింగ్ ఫుడ్ ఆల్రెడీ చిన్నపిల్లలు కూడా చిప్స్ ఇచ్చేస్తున్నాం మనం. ఇవ్వగానే ఎసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. చిప్స్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే ఫుడ్ అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు బయట షాపింగ్ దాంట్లో ఫుడ్ అలౌ చేయరు, ఇంటి ఫుడ్. సో ఆబ్వియస్లీ ఉన్న ఫుడ్నే పెట్టాలి. వాళ్ళు ఏముంటుందండి అంతా ప్యాకింగ్ ఫుడ్ వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నాం. ఆల్ షుగర్ కంప్లీట్గా ఎక్కువ షుగర్ని అన్నీ ఇచ్చేస్తున్నాం మనం. ఎందుకంటే కొంచెం తాగితే కొంతసేపటి వరకు అతనికి ఫుడ్ తినాల్సిన అవసరం పడదు. సో దీని అందరి వల్ల ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. చిన్నపిల్లల్లో ఎసిడిటీ ప్రాబ్లం కన్నా రిఫ్లెక్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తినగానే వామిటింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇవి మెయిన్ కంప్లైంట్. ఇంకా థర్డ్ ఫోర్త్ ఏంటంటే కాన్స్టిపేషన్. చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది వెరీ కామన్ అయిపోయింది. ఎందుకంటే పొద్దున్నే స్కూల్స్ ఉంటాయి కదా, అందరికీ స్కూల్స్కి వచ్చే టైం 7 o'clock అండి. మనకి 7కి 8 కల్లా స్కూల్కి బేబీని పంపించేస్తున్నాం. మనం నార్మల్గా చూస్తే అడల్ట్ బాత్రూమ్కి వెళ్ళే టైమే 7:30 8 o'clock. సో వాడు మోషన్కి వెళ్లకుండానే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. సో కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాడు వాళ్ళు ఆల్రెడీ. ఇంకా యూరిన్ ప్రాబ్లం కూడా సేమ్. అంటే టాయిలెట్ యూజ్ చేయకుండానే బేబీ మనకి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ లోపల అక్యుములేట్ అయిపోయి బేబీకి స్టక్ అయిపోయి కాన్స్టిపేషన్ అనేది కామన్ అయిపోతుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ తినడం అనేది మన బేబీస్లో ఇప్పుడు లేదు అంతే. ఎందుకంటే ఈజీగా కట్ చేసి వాళ్ళకి పెట్టడము, టేస్టీగా ఉండదు వెజిటేబుల్. ఆబ్వియస్లీ క్యారెట్ కీర ఎవరు తింటారు, టేస్టీగా ఉండదు కదా. ఏదైనా ప్యాకింగ్ ఫుడ్ తింటే బాగుంటుంది. దానివల్ల కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. సో అతను టాయిలెట్ ట్రైనింగ్ బాగా లేదు, మోషన్ అక్యుములేట్ అయిపోతుంది.
మేము చాలా కేసెస్ చూస్తున్నామండి. యాక్చువల్గా మోషన్కి వెళ్ళడు పేషెంట్, బేబీలేమో చెప్పరు హిస్టరీ. అమ్మేమో క్వశ్చన్ అడుగుతాము, అమ్మ మీ వాడు బాత్రూమ్కి రోజు వెళ్తాడంటే బేబీ వైపు తిరిగి ఎరా నువ్వు బాత్రూమ్కి రోజు వెళ్తావా అని అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే వాడు అంటే నేను వెళ్తున్నా అంటాడు, వాడికి తెలియదు కదండి ఎంత బాత్రూమ్కి వెళ్తున్నాడు ఎంతని. సో మోషన్ అలా స్టక్అప్ అయిపోయి పెయిన్స్ వస్తున్నాయి అనమాట. బేబీని మనం అంతా ఎవాల్యుయేట్ చేస్తాము, అతనికి ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, సర్జరీ చేయాల్సింది అనుకున్న ప్రాబ్లం వచ్చింది. పీడియాట్రిక్ సర్జన్ ఒకటి అడుగుతాడు, ఏంటో తెలుసా, బేబీని డైరెక్ట్గా పిలిచి నువ్వు అసలు మోషన్కి వెళ్తావా అని అంటే ఎంతసేపు వెళ్తావా అని క్వశ్చన్ అడుగుతాడు. వాడు చెప్తాడు నేను 20 నిమిషాలు 30 నిమిషాలు బాత్రూంలో ఉంటాను సార్ అంటాడు. అవసరం లేదని ఒక మోషన్ సిరప్ ఇవ్వగానే వాడి కంప్లైంట్ తగ్గిపోతుంది, సర్జరీ తగ్గిపోతుంది. సో బేబీస్తో కొంచెం స్పెండ్ అంటే ఇప్పుడున్న హరీబరీలో ఎక్కువ స్పెండ్ చేయమని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. బేబీతో కొంచెం స్పెండ్, యూరిన్ వెళ్తుందా, ఎంత వెళ్తుంది, కలర్ ఏంటి, మోషన్కి వెళ్తున్నావా, 2 minutesలో అయిపోతుందా, మోషన్కి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయాల్సి వస్తుందా. మా ప్రొఫెసర్స్ చెప్పే రూల్ ఒకటండి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే నీకు యూరిన్లో తెలిసిపోతుంది, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మోషన్లో నీకు తెలిసిపోతుంది. సో మన యూరిన్ మనం చూసుకోవడంలోనూ మన మోషన్ మనం చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. మరి అలాంటప్పుడు మాటలే సరిగా రాని బేబీస్ చూడడంలో తప్పలేదు కదా. సో చెక్ ఇట్. ఇంకోటి ఏంటంటే ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత నుంచి మనము చెక్ చేసుకోవట్లేదు యాక్చువల్గా. సో బేబీని ఫ్లష్ చేయొద్దని చెప్పాలి, మనమే ఫ్లష్ చేయాలి. అప్పుడు మనకి ఏదైనా వామ్స్ ఉన్నాయా, ఏమైనా గమ్ ఉందా, మోషన్ టైట్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు పాపం. డైట్ అండి, డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ తీసుకోవడము, జనరల్గా బేబీస్ వాటర్ తీసుకోరు. వెజిటేబుల్స్ తీసుకోవడము వాళ్ళు తీసుకోరు, మనమే ఫీడ్ చేయాల్సి వస్తుంది. బయట ఫుడ్ అట్లీస్ట్ 7 to 8 years వరకు బయట ఫుడ్ని, ప్యాకింగ్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే హెల్దీగా ఉంటుంది. గట్ హెల్దీగా లేకపోతే ఈవెన్ మనకే ఒకరోజు మోషన్ సరిగ్గా అవ్వకపోతేనే అన్ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎలాగో చెప్పుకోలేరు కాబట్టి మనమే వాళ్ళు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది ఇది. కిడ్స్ చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. చాలా ఓపెన్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.